రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అధ్యయనం చేసుకుంటూ ముందుకు సాగాలి. గాలిలో మేడలు కడితే ఓడిపోయి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అలాంటి ఓ నాయకుడు ఇప్పుడు రిలీజ్ అయ్యాడు. అధికారంలో ఉన్నప్పుడు తాను పట్టించుకొని కార్యకర్తలు నాయకులకు క్షమాపణలు చెప్తున్నాడు. మరోసారి అధికారంలోకి వస్తే తలపై పెట్టుకుంటానంటూ హామీ ఇస్తున్నాడు. ఇంతకీ ఆ లీడర్ ఎవరు? ఆయన ఏమంటున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గడికోట శ్రీకాంత్ రెడ్డి పేరు తెలియని వారుండరు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఒత్తిడి తెచ్చి మరీ జగన్ శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇప్పించి గెలిపించారనే ప్రచారం కూడా ఉంది. 2009 ఎన్నికల నుంచి వరుసగా 4 సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో ఒకసారి జగన్ కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు కూడా. 4 సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత కార్యకర్తలను నాయకులను వదిలేశారు. రాయచోటి నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. శ్రీకాంత్ రెడ్డి జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. అది దక్కలేదు. రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఏ నాయకుడికైనా గెలిచినప్పుడు మా నాయకుడు బలం, నా బలం అని చెబుతూ ఉంటారు. ఓడిపోయాక అసలు ఎందుకు ఓడిపోయామనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అదే రియాలిటీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలో కనిపిస్తోందని వైసీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. శ్రీకాంత్ రెడ్డికి ఓడిపోయాక తత్వం బోధపడిందంటున్నారు వైసీపీ కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వండి అంటూ ఇప్పటి నుంచే శ్రీకాంత్ రెడ్డి ప్రజలకు చేరువవుతున్నారు. ఇందుకోసం రాయచోటి నియోజకవర్గంలో యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కార్యకర్తలు నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి తప్పు జరిగింది, క్షమించండి. మరోసారి జరగదు. గతంలో కార్యకర్తలను పట్టించుకోలేదు. రియాలిటీకి దూరంగా వెళ్ళాను. 4 సార్లు అవకాశం ఇచ్చినా కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయాను. మరోసారి ఇలా జరగదు అంటూ ప్రతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాం, ఒకసారి అధికారంలో ఉన్నాం. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలదే రాజ్యం, మీరు చెప్పిందే వేదం, ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమంటూ కార్యకర్తలలో ఎమోషన్ నింపుతూ పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గం ఇప్పటికే వైసీపీ ఓవర్లోడ్ అయింది. వైసీపీలో 5 నేతల పేర్లు రాయచోటి టికెట్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితుడు, గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూడా రాయచోటి సీటుపై కన్నేశారన్న టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించారన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో రాయచోటి టికెట్ శ్రీకాంత్ రెడ్డికి కాకుండా ధనుంజయ రెడ్డికి ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు. ఇప్పుడు లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ధనుంజయ రెడ్డి రాజకీయ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇక సాక్షి ధనుంజయ రెడ్డి పేరు కూడా రాయచోటి టికెట్ ఆశిస్తున్న వైసీపీ నేతల లిస్టులో వినిపిస్తోంది. ఆయన జగన్ ప్రభుత్వంలో సచివాలయాలకు హెడ్గా క్యాబినెట్ ర్యాంక్లో పనిచేశారు. సాక్షి మీడియాలో కీలకంగా వ్యవహరిస్తున్న ధనుంజయ రెడ్డి కూడా రాయచోటి టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు మొన్నటిదాకా టీడీపీలో ఉండి రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయనకు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. రాయచోటిలో బలిజలు గెలుపు ఓటమిలో కీలక పాత్ర వహిస్తారు. ఇక లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. రాయచోటిలో బలిజలు గెలుపోటమిలో కీలక పాత్ర వహిస్తారు. ఇక ఫైనల్గా రాయచోటి వైసీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. వీరిలో శ్రీకాంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి నియోజకవర్గ వ్యాప్తంగా రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రైతులకు మద్దతు ధర కల్పించడం లేదంటూ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. పైగా వచ్చేసారి కూడా టికెట్ తనదేనంటూ కార్యకర్తలను, ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిని ముమ్మరం చేసినట్లు ప్రచారం కూడా సాగుతోంది. అయితే గతంలో తమను దూరం పెట్టిన నాయకుడే ఇప్పుడు తమ వద్దకు వచ్చి సారీ చెప్పడం పట్ల వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయచోటి ప్రజలు శ్రీకాంత్ రెడ్డిని మరోసారి ఆదరిస్తారో లేదో తెలియాలంటే మరికొంత సమయం ఆగక తప్పదు.